నడుమ మా సత్తిగాడు 2000 నోట్లు 500 నోట్లు ఓ 10 గల తీసుకొచ్చిండు. సత్తి గినిగాన పైసలు ఎక్కడిరా అని అడిగితే మా దోస్తుగా నాకు అప్పించిండక్క, నువ్వు దాచిపెట్ట అన్నాడు. సరే అయితే 4 మార్లు దాచిపెట్టినా. అప్పటికొచ్చిన పైసలు కాబట్టి తెల్లారి ఇంటికి రా అవే కట్టినా. ఇక చూడు ఓనర్ నన్ను మస్తు తిట్టిండు. ఏమమ్మా సావిత్రి, ఎట్లా కనిపిస్తున్నాడే నీకు, జిరాక్స్ నోట్లు ఇచ్చినవేంది అని తిట్టిండు. పరిచబట్టి చూస్తే నిజమే. ఇక నేను ఇంటికి వచ్చినాక మావోడిని పొట్టు పొట్టు తిట్టినా. ఎందుకు రా ఇట్లా చేసినావంటే నేనేదో మజాక్లో చేసినాక అన్నాడు. మావోడంటే మజాక్లో చేసిండు కానీ అమ్మోసొంటి బ్యాంక్ వాళ్ళకి ఇట్లా చేస్తే ఎట్లా నువ్లా కదా. ఒక్కసారి గీ నోట్లు పరీక్ష పెట్టి చూడుండ్రి. ఇదేంది ఇలా గాంధీ తాత కనబడతలేడు, దొంగ నోట్లేమో అనుకునేరు. అట్లేం కాదు, అచ్చంగా పెద్ద బ్యాంకోళ్ళొచ్చు వచ్చిన కడక్ కడక్ 2000 నోట్లే. కాకపోతే గాంధీ తాతను ముద్రగొట్టుడు యాద్ మర్చిండ్రు. పెద్ద బ్యాంకోళ్ళ కంటే ఇంకా మోతవర్లున్నట్టుంది బ్యాంక్ ఆఫీసర్లు. అట్లనే పబ్లిక్ వంచిండ్రు. మహారాష్ట్రలో ఒక బ్యాంకోళ్ళు 2 రైతులకు కలిపి 3 2000 నోట్లు చేతిలో పెట్టిండ్రు. వాళ్ళు తీసుకుపోయి ఊళ్ళో మార్చుకోబోతే ఇలా గాంధీ బొమ్మ లేదు, దొంగ నోటు ఏడికెళ్ళి తెచ్చినావు అని గద్దాయించిండ్రట. మళ్ళా బ్యాంకుల తనకొస్తే ఏం కాదు అసలు నోటే, అచ్చు సక్కగా పడలేదని మార్చిచ్చిండ్రు. కానీ గింత సోయి లేకుండా పెద్ద బ్యాంకోళ్ళు నోట్లు ఎట్లా అచ్చు వస్తున్నారో తెలుస్తలేదులా. మొన్ననే కొత్త 500 నోట్లల్లా గాంధీ తాత బొమ్మ సక్కగా పడలేదని 500 కోట్ల నోట్లు వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు 2000 నోట్లల్లా గాంధీ తాతనే లేపేసిండ్రు. పెద్ద బ్యాంకోళ్ళు అచ్చు పోసే నోట్లే గిట్లున్నాక ఇక దొంగ నోట్ల జిరాక్స్ కాయిదాలు తీసేటోళ్ళ గురించి చెప్పాలనా? ఎందుకన్నా మంచిది కొత్త నోట్లు తీసుకుంటప్పుడు గాంధీ తాత నవ్వుతాండో లేదో ఓసారి చూసుకోర్రి.